నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటలు, సూర్యస్మయం సాయంత్రం 6:39, తిథి అష్టమి రాత్రి 9:18 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 9:08 వరకు, యోగాలు ఐంద్రం రాత్రి తెల్లవారుజాము 4:25 వరకు, కరణం విష్టి ఉదయం 8:15 వరకు, కరణం భవ రాత్రి 9:18 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:29 వరకు, గుళికకాలం ఉదయం 9:10 నుంచి 10:45 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:35 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుంచి 4:07 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 12:17 నుంచి 2:04 వరకు, వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి 3:22 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆకస్మిక ఘర్షణల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వ్యక్తులతో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో కావచ్చు, వీలైనంత వరకు వ్యక్తిగత ఆలోచనలలో ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే కార్యక్రమాలని చేస్తూ ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సంఘంలో వ్యక్తులతో స్నేహ సంబంధాల విషయాల్లో కావచ్చు, లేకపోతే మైత్రి బంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, కొంత ఘర్షణకి అవకాశం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మాట విలువను పెంపొందించుకోవాలి, ఘర్షణలు అధిగమించాలి, ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రయాణాలలో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఘర్షణల వాతావరణం లేకుండా తగిన సౌకర్యాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఇవాళ? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది, అంటే మీరు ఆశించిన స్థాయిలో మీకు రావాల్సిన ధనం విషయం కావచ్చు, లేకపోతే మీరు ఎదురు చూస్తున్న విషయాలలో రావాల్సిన ధనం సమయానికి రావడంలో కావచ్చు, కొంత ఇన్కన్వీనియన్సీ అనేది, అంటే కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం అనేది, మాట విలువ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ధనానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, కుటుంబ వ్యక్తులతో మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రావాల్సిన ధనం ఆలస్యమైన అందుకునే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సంతాన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ రీత్యా ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి, వారి ఆరోగ్యం మొదలైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. హృదయాందోళన అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన విధంగా వారితో సమన్వయమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. ఆ రీత్యా నూతన గృహ కొనుగోలు కొరకు కానీ, స్థిరాస్తుల కొరకు కానీ చేసే ప్రయత్నాలలో వ్యక్తులతో మీరు ఏదైనా కొనుగోలు కొరకు చేసే వ్యవహారాల్లో నూతన వ్యక్తులను నమ్మి ముందుకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఆలోచనలతో ముందుకు తీసుకెడతారు. కన్యా రాశి.
మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? మీ యొక్క తోబుట్టువులతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే విషయంలో కానీ, సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సామర్థ్యంతో పనులను నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మధ్యవర్తిత్వాలు కానీ, నూతన వ్యక్తులను కానీ నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, ఆత్మీయులైన తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు చక్కగా సమన్వయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడంతో, లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయితే ఆ రీత్యా వీలైనంత వరకు వ్యక్తులతో మాటల్లో కానీ, లేకపోతే ఆలోచనలని మీరు ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ, లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ వీలైనంతవరకు ఘర్షణలు కాకుండా సమన్వయాన్ని పాటిస్తూ ముందుకు వెడితే అది అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, భాగస్వామ్య వ్యవహారాల్లో తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. నిర్లక్ష్యం పనికిరాదు. వీలైనంతవరకు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వ్యక్తిగత ఆరోగ్యంలో, ఆలోచనలలో, నిర్ణయాలు అన్నిట్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ స్పందిస్తూ ముందుకు వెళ్ళి, ముందుగా అన్నిటికన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, అదేవిధంగా డ్రైవింగ్ మొదలైన వాటన్నింటి మీద కూడా సరైన విధంగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ ఖర్చుల్లో అధిక శాతం మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకునో, లేకపోతే మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకునో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వారి అభివృద్ధి రీత్యా కావచ్చు, వారి యొక్క అభివృద్ధితో పాటుగా వారి దూర ప్రాంతాల్లో వారి విద్యా నిమిత్తం కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వారితో ఘర్షణలకు అవకాశం లేకుండా, వారితో వీలైనంతవరకు ఆలోచనలలో సమన్వయాన్ని సాధించుకుంటూ, వీలైనంతవరకు సామరస్యంగా ఏదైనా సమస్యలని ఏదైనా ఎదురవుతున్నా వాటిని పరిష్కరించుకుంటూ, వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి విద్యా విషయంలో కావచ్చు తగిన విధంగా స్పందిస్తూ వారికి సహకారాన్ని అందిస్తూ వీలైనంతవరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కావచ్చు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక విషయాలు, లేకపోతే రావాల్సిన లాభాల విషయాలు, అదేవిధంగా ఎదురు చూస్తున్న వర్తమానాలు మొదలైన వాటి కొరకు, అంటే భాగస్వామికి సంబంధించి కావచ్చు, వ్యాపార విస్తరణకి సంబంధించి కావచ్చు, మొదలైన విషయాల్లో వారి సహకారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, శ్రమతో అనుకున్న పనులను సాధించడానికి శక్తి, ఉత్సాహం మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క భాతృవర్గంతో కూడా అనుకూలమైన అవకాశాలు, అంటే వారితో మీ మాటలు కావచ్చు, వారితో మీకు అనుకూలమైన వాతావరణం, ముఖ్యంగా సోదర వర్గంతో చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత
మీకు దాని మీద అంటే నేను పడిన శ్రమకి గుర్తింపేది అన్న ఆలోచనలతో కావచ్చు, లేకపోతే మరి ఒక విధానంలో అంటే ఎంత శ్రమ పడుతున్నా ముందుకు వెళ్ళడంలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఒక రకమైన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఒకటి, దానికి సంబంధించిన భావాలు ఉద్వేగాలు అధికంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి మొదలైన విషయాలకు సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అధిక ఉద్వేగాలని జయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మెడిటేషన్ మొదలైనవి చేయడం బట్టి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణ రాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో వీలైనంతవరకు మౌనంగా ఉంటూ ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం, అదేవిధంగా సంతానవర్గం, వారితో మీ యొక్క అనుబంధం, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణంలో ఆశించిన స్థాయిలో అనుకూలతలు అనేవి ఉండడంలో కొంత సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, భూమికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఆత్మీయులతో మీ యొక్క బాంధవ్యాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో శ్రద్ధతో ఉద్వేగాలకి లోను కాకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారే పాటించే పరిహారాలను తెలియజేస్తారా? 12 రాశుల ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా గోచారీ ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైన, స్తోత్రాలైన, నామాలైన, అదేవిధంగా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన అయినా చాలా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కనుక మీకు ఏది అవకాశం ఉందని మీరు భావన చేస్తున్నారో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో ఈ పరిహారాలు, వ్యక్తిగత దేవతా ప్రార్థన లేదా ఏ రోజు చెప్పుకున్న పరిహారంలో భాగంగా ఆ రోజు ఆ దేవతకు సంబంధించిన శ్లోకాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అననుకూలతల్ని అనుకూలతగా మార్చుకోవడం, గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. కాబట్టి ఈ విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడంలో భక్తి, శ్రద్ధ ముఖ్యమైన విషయాన్ని భావన చేస్తూ మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.